దండాలు. బాగా రెస్ట్ తీసుకుంటున్నారు ఏంటి ఇక్కడ? శుభ్రంగా ఫుల్గా. ఎన్నయ్యా మనకి? 4 10 minutes రెడీ ఏంటి? రోజుకి 4 అన్నావు. ప్లీజ్ కాదు, ఆయన ఎందుకు అలా కూర్చున్నాడు? ఆయన వాడచ్చు కదా. ఈ కాడి నుంచి నాకు ఫుల్గా ఉంది. ఏంటి కాడి నుంచి మమ్మల్ని 4 వేసి ఇంకో 4 వేసి మీరు ఒకటి చెప్తారా? కాదండి, ఇప్పటి నుంచి నాకు 4-5 ఉన్నాయి ఇంటర్వ్యూలు కంటిన్యూస్గా. నేను ఈ రోజుకి వైట్ ఫ్లాగ్ ఊపేశాను. మా ప్రభు నన్ను వదిలేని ఇంటికి నేను పోతా. బేబీ నువ్వు ఏదైనా ఉంటే నువ్వు కానీ చేసుకో. ఏం లేదు. అవును, రాజమౌళి అండ్ చరణ్ కాంబినేషన్ ఒకటి జరగాలి, బాగుంటుంది. RRR. నన్ను వదిలేను కాదు, నాకు ఓపిక లేదు. ఎవరికైనా బెంగళూరు ఈవెంట్కి డ్రెస్సింగ్ ఏంటి? ఏం డ్రెస్ వేసుకుంటున్నావు? డ్రెస్సింగ్ ఏదైనా కన్నడ భాష మనోడదు కదా సార్. మాట్లాడితే మామూలు ఏ కలర్ వేసుకుంటున్నావు? నేనా మిలిటరీ జాకెట్ అనుకుంటున్నా, క్యామోఫ్లాజ్. మీది? నువ్వు మిలిటరీ జాకెటా? అంటే కాదు, ఎంట్రీ అప్పుడు కొంచెం లైటింగ్ మీది బ్లూయిష్ కైండ్ ఆఫ్ లైటింగ్, నీది ఆరెంజిష్ కైండ్ ఆఫ్ లైటింగ్. మీకు దండం. ఎంట్రీలో మీరు పట్టించుకోకండి. గట్ట స్టేజ్ ఎక్కి చేస్తాం, మళ్ళీ దానికి రీషూట్ దుబాయ్లో చేద్దామని. లేదా రేపొద్దున మనం అక్కడ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దగ్గరికి వెళ్తే అక్కడ చేద్దాం ఎంట్రీ అని. మీకు దండం. గట్ట వచ్చి వస్తుంది. అది లైవ్, ఇంక దానికి చేసేది ఏం లేదు. ఈ ఎంట్రీ నేల మీద లేకపోతే గాళ్ళలోనా? చేద్దామా పైన? సేమ్ సెటప్. ఊరికే నువ్వు అసలు పడుకో, కాసేపు నువ్వు రెస్ట్ తీసుకో, సైలెంట్ అయిపో. కాదు, నాకు నిద్ర వస్తుంది కొంచెం. ఎక్కడైనా మీకు ఏదైనా కావాలా? కాఫీ పెట్టా? కాఫీ నువ్వు పెడితే విషయం కూడా తాగుతాను. ఏం బాబులు ఇక్కడ ఏం పెట్టారు? పక్కనే ఉందేమో చూడు, 2 డ్రాపులు పాయిజన్ వేసి ఇచ్చాయి. కాదు చరణ్, మిలిటరీ జాకెటా? మిలిటరీ జాకెట్ నాది. లోపల లోపల ఇంకేంది? మొత్తం మిలిటరీ గెటప్ ఏంటి? లోపల లేదు. కాదు, బాగుంటుంది అది ఆరెంజ్ లైట్లో మిలిటరీ జాకెట్. సార్ దానికి టెస్ట్ షూట్ పెడతారండి ఇప్పుడు? కాదు, ఆ లైటింగ్ లో అది, ఆ లైటింగ్ స్కీమ్ లో అది బాగుంటుంది. క్యామోఫ్లాజ్ జాకెట్ అది, గ్రీన్ అండ్ ఆలివ్ గ్రీన్ ఆ కలర్ ఉంటుంది. మీరే వేస్తారు చెప్పండి. నాదేదో ప్లెయిన్ కలర్ ఏదో సంథింగ్. నేను ఆలోచిస్తున్నాను మంచి కొంచెం, అంటే ఆ బ్లూయిష్ కైండ్ ఆఫ్ లైట్లో బాగుండేటట్టు చూడండి అంటున్నా. మీది బ్లూయిష్ కైండ్ ఆఫ్ లైట్, తారక్ది చరణ్ది బ్లూలో బ్లూ బాగానే ఉంటుందిగా. నాకు కాదు, ఆయన అడిగాడు కాఫీ. మీకు వద్దా? ఇంకో గ్లాస్ ఉంది. ఏంటిది కాఫీయా? బ్లాక్. నీకు? నాకు ఇదేదో చొంపు ఉంది ఏదో. కాఫీ వాసన బాగుంటుంది కానీ టేస్ట్ చిరాకు. తమిళనాడులో తమిళ్, కర్ణాటకలో కన్నడలాగా, అమృత్సర్లో పంజాబీ, అహ్మదాబాద్లో గుజరాతీ ఇవన్నీ కూడా మాట్లాడబోతున్నారా? ప్రాంప్టర్లో వేస్తా ఉండండి. నాకెందుకో కొంచెం వెదర్ చేంజ్ వల్ల జలుబు వచ్చేలా ఉంది. నేను ఇంకా టెస్ట్ చేసుకోలే, వాళ్ళ రిజల్ట్ రాలా. కోవిడ్ రాదులే, జలుబు వచ్చింది మ్యాక్సిమం. నాకు ఫీవరిష్గా ఉంది జక్కన బాగా. మీయేనా డ్రెస్లు? పంజాబీ ఏం మాట్లాడతాం బస్సు. అవును సార్, అది మావే. ఇక్కడికి ఎలా వచ్చినాయి? ఇది ఎవరిది? నాదే. బాగుంది ఇది. కాకపోతే ఇది దీనికి కాదుగా, ఈవెంట్కి కాదుగా. ఈవెంట్గా జక్కన, లేకపోతే మామూలుగా ట్రిపుల్ ఆర్ వేసుకుని తిరుగుతావు ఏంటి? ఈవెంట్ కాదు. ఇది బాగుంది. ఇది చాలా నచ్చింది కలర్. సార్ మీదేనేమో సార్? కాదు, నాది కాదు. నాదే అవన్నీ లేదా అది నాది. 3 నాదే చరణ్. కాదు, ఇది కొంచెం బాగుంది, అది నాది. ఈ కలర్ చాలా బాగుంది. చరణ్ చరణ్ ఇదే నాది చరణ్. ఎవరు అవి? ఆ 3 నాయే కదా, ఆయనకు చెప్పు. కాదు కార్త్, అది నాకు బాగుంది, నాకు కొంచెం పంపి. ఇది ఈ కలర్ కూడా చాలా. ఇంటర్వ్యూలు నువ్వే చేసేసుకో. నావి సార్. అమృత్సర్కి నువ్వే వెళ్ళిపో, వడోదరాకి నువ్వే వెళ్ళిపో, నన్ను వదిలే హ్యాపీ. వద్దులే, ఆ షర్ట్ కోసం అన్ని చోట్లకి నేను తిరగలేను. నన్ను వదిలే. అమ్మా జక్కన్న, అమ్మగారిని అడిగితే ఇంకోటి ఫ్రీగా ఇంటికి పంపిస్తారు. సరే, ఇది రిలీజ్కి కమింగ్ టు ద మెయిన్ థియేటర్. అంటే ఏంటి, ఆర్టీసీయా లేకపోతే ఆర్టీసీ క్రాస్ రోడ్? అంటే మా యూజువల్ది వి గో టు బ్రహ్మరాంబ. మార్నింగ్ షోస్ 5 o'clock 6 o'clock. రావాలని ఉంది సార్. ఎలా రావాలో మీరు చెప్పండి. జక్కన్న ఏ థియేటర్కి వెళ్తే నేను ఆ థియేటర్కి వెళ్ళిపోతున్నాను అంతే. ఇదేదో బాగుంది, రానివాడు.
ఇందాకే చెప్పారు కదా నా థియేటర్ మీరు ఏ థియేటర్కి వెళ్తున్నారు ప్లాన్ చేసుకుంటే నేను వేరే థియేటర్ పెట్టుకుంటాం. మీరిద్దరు దేనికి వెళ్తున్నారు ప్లాన్ చేసుకుంటే మీరు దేనికి వెళ్తారో మాకు చెబితే మేము దానికి వచ్చేలా ప్లాన్ చేసుకుంటాం. మేము పొద్దునే నా కార్ తీసి ఇచ్చి మీ కార్ వెనకాల పార్క్ చేస్తా సార్. మీ కార్ ఎట్టే వెళ్తే నా కార్ ఎట్టే వస్తుంది. నేను అవసరం అయితే రాత్రి అయితే పడుకొని పోతా థియేటర్లో. ఏముంది కాదు, బెస్ట్ ఏంటి చెప్పనా, పొద్దున్నే వచ్చేసి ఉంటారు ఫ్యాన్స్, అర్ధరాత్రి నుంచి ఉంటారు అక్కడ ఫ్యాన్స్. సో వాళ్ళందరినీ తప్పించుకొని మీరు లోపలికి వెళ్ళడం కష్టం. కాబట్టి ముందు రోజు రాత్రి వెళ్ళిపోయి లోపలికి స్లీపింగ్ బ్యాగ్స్ వేసుకొని రాత్రి థియేటర్లో పడుకొని పొద్దున్న వచ్చేసరికి మీతో పాటు ఇంకొంతమంది జనాలు ఆల్రెడీ ఉంటారు. సో అప్పుడు ఇంక అటెన్షన్ మీ మీద ఉండదు. హౌ డూ యూ థింక్? పొద్దున వచ్చే కొంతమంది జనాలు మమ్మల్ని చూడరండి, మమ్మల్ని ఎవరు అనుకుంటారు ఏంటి అక్కడ? కాదు, రాత్రి వెళ్ళిపోమంటున్నా, ముందు రోజు రాత్రి. అవును, ముందెళ్ళి పడుకుంటా, పొద్దున్న థియేటర్లోకి రారేంటి వీళ్ళు? ముందు వచ్చినప్పుడు ముందు మిగతా జనాలు, మీ బాడీ గార్డులు, మీ ఫ్యామిలీ వాళ్ళతో కలిసి వచ్చేస్తారు కదా, ముందు వాళ్ళు వచ్చేటట్టు చూసుకుందాం, లోపలికి వచ్చేటట్టు. సో మెయిన్ జనరల్ ఆడియన్స్ లోపలికి వచ్చేసరికి దెల్ బి ఆల్రెడీ సమ్ 50-60 పీపుల్. సో అటెన్షన్ వోంట్ బి ఆన్ యూ అంటున్నా. సార్ ఇదొక వే. కార్తికే ఒకటి చెప్పాడు సార్. ఏంటిది? ప్రాస్థెటిక్ మేకప్స్ ఇద్దరు వేసుకుని వచ్చి ఫ్రీగా కూర్చొని చూస్తే ఏంటి అంటే మీరు కాన్ఫిడెంట్గా వచ్చేయాలి. మళ్ళీ మీ వెనకాల బాడీ గార్డులు 10 మంది బాడీ గార్డులు ఉంటే మీరు ఏ ప్రాస్థెటిక్ మేకప్ వేసుకున్నా కుదరదు, ఆబ్వియస్గా తెలిసిపోద్ది. ఏం లేకుండా ఇద్దరుగా మామూలు బైకుల మీద వచ్చేసి మిగతా జనాలతో పాటు అడుచుకుంటారు. రజనీకాంత్ గారు అలాగే చూసేవారంట ఆయన సినిమాలు. అలా చేస్తే ఇట్ విల్ వర్క్అవుట్. ఎర్లీ మార్నింగ్ షో మీరు ఫ్రీగా చూసాను సార్. సిటీకి వచ్చి మాతో కలిసి చూడదు కానీ కాదు, ఆయన ఏదో ఎర్లీ మార్నింగ్ 6 o'clock ఒకటి ఎక్కడైనా. అవును, మనం వెళ్దాం అక్కడికే. తర్వాత సాయి గారు ఎక్కడైనా చూసి ఈసారి సాయి గారి ప్లానింగ్ అంటే కర్నూలు వెళ్ళి చూద్దాం ఫస్ట్. అది మీరు మార్నింగ్ చూసాను సార్, 6 o'clock షో. 9 o'clock 10:30 ఏదో మమ్మల్ని తీసుకెళ్ళి కర్నూలులో 6 o'clock షో చేసి 10 o'clock హైదరాబాద్లో ఎలా చూస్తాం అసలు చెప్పి ఊరినే. కార్తికే హెలికాప్టర్ పెడతారు సార్ మీకు. RRR ఆడు ప్రమోషన్లు అయిపోయిన వెంటనే మామూలు ప్రైవేట్ ఫ్లైట్లు అన్నీ వెళ్ళిపోయినాయి. మామూలు ఇండిగో ఫ్లైట్ టికెట్ ఇచ్చి రమ్మంటాడు బాంబే ప్రమోషన్ల వరకు. చూసారా వెళ్ళాలంట జక్కనా తారక్. ఇప్పుడు ప్రభాస్ వీళ్ళందరూ కూడా వస్తారు ప్రీమియర్లకి. ఏంటి ప్రీమియర్ అంటే ఏ ప్రీమియర్? అది ఎక్కడికో థియేటర్కి వెళ్ళి చూసే ప్రీమియర్, లేకపోతే మాకు ఏదో పెద్ద స్పెషల్గా ప్రీమియర్ వేసినట్టు. ప్రభాస్ కదిలి ప్రీమియర్కి రావడం అది జరిగే పని కాదు. చరణ్ తీసుకొస్తాడు వెళ్ళి. నేను నీతో ఉంటాను కదా అప్పుడు. మనం వెళ్ళి తీసుకొద్దాం అయితే. అప్పుడు షో పోద్ది. డార్లింగ్ వద్దు డార్లింగ్. వాట్ డూ యూ థింక్ యువర్ ఎక్స్పీరియన్స్ విల్ బీ సీయింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో? చూడనివ్వరేమో we just have to watch that audience reaction. యూఫోరియా కోసం ఏమీ కనపడదు, ఏమీ వినపడదు. అంటే ఏమి కనబడదు, ఏమి వినపడదు. అంటే మేము కూడా వచ్చి కూర్చో, అంటే నాకు తెలియదు జక్కన. ఒక్కసారి నన్ను చెప్పాగా మీకు బృందావనికి ఒకసారి తీసుకెళ్లారు. వెళ్ళి కూర్చొని అలా చూసి వచ్చా. ఏంటంటే సినిమా చూడట్లేదు, ఇటు తిరిగారు. నేను అందరు అటు తిరగండి కానీ బాగుంటుంది. అదొక్కటి మాత్రం చూడాలి, ఎప్పుడో మిస్ అయిపోయింది. అది ఎన్ని సంవత్సరాలుగా అనిపించలేదు. నువ్వు ఎప్పుడు వెళ్ళావు? లాస్ట్ ఎప్పుడు వెళ్ళావు నువ్వు? చిరుతాకి వెళ్ళా. ఫస్ట్ సినిమాకి తర్వాత అసలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూడలేదు థియేటర్లో. అసలు మామూలుగా జనాలతో చూసావు థియేటర్లో? అదే చిరుతాకి చూసా. చిరుత తర్వాత నీ సినిమాని ఆడియన్స్తో కలిపి చూసావా? చూడాల. మీరు ప్రీమియర్ షో వేస్తే మాకు దగ్గర మేము క్వైట్గా అక్కడికి వచ్చాం. అదే మొత్తం ఇండస్ట్రీ వాళ్ళు అది అంతే. అదే నేను జనరల్ ఆడియన్స్తో అంటున్నాను. లేదు అసలు. కనీసం చిరుతని చూసాను నేను, అది కూడా చూడలేదు ఇప్పటిదాకా. చూడాల ఇప్పటిదాకా. నేను యూఆర్ మిస్సింగ్ ఎ లాట్. మీరు తీసుకెళ్ళట్లేదు నన్ను, అందుకే ఇప్పుడు ఈసారి ప్లీజ్ కొంచెం మీరు దగ్గరుండి ప్లాన్ చేస్తే మాకు కూడా నమ్మకం ఉంటుంది. కానీ షూటింగ్ మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. లాస్ట్కి వచ్చేస్తున్నా. మీకేంటి ఇది ఈజీ స్టెప్లే, అసలైన స్టెప్లు మళ్ళీ అక్కడి నుంచి ఉక్రెయిన్ వెళ్ళి చేయాలన్నా? ఏదో యుక్రెయిన్లో మిగిలిన స్టెప్ ఏదో ఒకటి చేసాం. అదొకటి కానీ అది మాత్రం, కానీ అది వెళ్ళిపోవడం మంచి పని ఇచ్చారు. ఏది యుక్రెయిన్కి మనం ఎంత 5 days ముందే కదా వెళ్ళిపోయింది. అవును, షెడ్యూల్కి 5 days ముందే వెళ్ళిపోయి గ్యాప్ ఉండింది కొంచెం సెటిల్ అవ్వడానికి. బిఫోర్ యూ స్టార్ట్ ద వార్ అన్ అస్ కొంచెం ప్రిపేర్ చేసి. గుర్తుందా అక్కడ మాల్లో ప్రాక్టీస్? మీరు అప్పుడు మా ఇద్దరు సింక్ గురించి అప్పుడు చెప్పినప్పుడు మాకు దాని వాల్యూ తెలియలేదు సార్. ఫ్రాంక్లీ మాకు వచ్చేసింది, తనకు వచ్చింది, ఇద్దరు వెళ్ళి ఆడుతుంటే రావట్లేదు.
ఆహా మనకు వచ్చేసింది, ఆయనకు కావాల్సింది రావట్లేదు. అది ఇప్పుడు నాకు కావాల్సింది ఏం లేదు, ఇద్దరు పర్ఫెక్ట్ సింక్లే చేస్తే బాగుంటుంది. అంటే మీరు మామూలుగా మాటలో చెప్పారు, అదే ఉంది వచ్చేస్తుంది కదా సింక్. సింక్ అంటే మా ఉద్దేశం ఏంటి, బీటుకు బీటుని పట్టుకుంటే అయిపోయింది కదా అని. అప్పుడు అర్థమైంది బీటుని కాదు, మనల్ని మనం పట్టుకోవాలి. పోస్టర్ చూస్తే మన ఇద్దరు ప్యాంట్లు కూడా ఒకటే స్టెప్ వేసినాయి. అది టూ మచ్. అది మరి అసలు ఇంకా అమ్మో అది ఏంటో అది అలా కుదిరిపోయింది. అవును కాదు మరి ముందు ఎత్తర జెండా షూట్ చేశాం కదా, ఎత్తర జెండా చేసినప్పుడు యాస్టీ సింక్ వచ్చింది కదా, పర్ఫెక్ట్ సింక్ వచ్చింది కదా. ఎక్కడ హార్డ్లీ వన్ ఆర్ టూ టైమ్స్ కొంచెం సింక్ అవ్వలేదు అనుకున్నది. మేబీ అందుకే, లేకపోతే ఇంకా టైం పట్టేసేదేమో. వచ్చింది అంటున్నా సింక్ నాన్ అసలు ఇద్దరిది ఒకే మూమెంట్లో ఉంటుంది కదా. ఉంది ఆల్మోస్ట్, బట్ అది అట్లా కాదు కదా జక్కన్న. అంటే మీరు ఇలా చేస్తారు కాబట్టి అక్కడ కూడా చేసేస్తారు, టక్కున ఒకలా చేసేస్తారు అనుకున్నాను. అది వేరు కదండి, అది మాకు తెలియలేదు సింక్ అంటే ఏంటా అని. అంటే 1 మోర్లు అడుగుతున్నాను, అదైతే ప్యాకప్ చెప్పేసిన తర్వాత మళ్ళీ రమ్మంటున్నాను, ఇలాంటివి కాకుండా అలాంటివి అవి కొంచెం ఇరిటేషన్లు, పీకల వరకు కోపం వచ్చేసింది ఏదన్నా ఉందో ఒక్క ఇన్సిడెంట్ 3.5 yearsలో నా మీద. వచ్చింది, నాకు వచ్చింది. చెప్పను చెప్పండి ఏమవుద్ది. చెప్పను. నాకు మాత్రం ఆ రోజు బాగా ఒంట్లో బాగాలేనప్పుడు వల్లిగాడితో ఫోన్ చేయించి ఆల్మోస్ట్ కింద కూర్చోబెట్టి నా ఆఫీస్లో దిగు కిందకి, ఒంట్లో బాగాలేకపోతే ఇక్కడ 1000 ఆర్టిస్టులు వెయిటింగ్ అని చెప్పినప్పుడు కొంచెం కోపం. ఎప్పుడు నేను అన్నాను కార్తికేయతో, 1000 ఆర్టిస్ట్ ప్లేట్ సెపరేట్ తీసుకో, ఇటు నా ప్లేట్ సెపరేట్ తీసుకో అన్నాను. మీకు అదే ప్రభాస్ అంటూ ఉంటాడు, యాక్టింగ్ నేర్చుకోరా అంటే ఎయిటింగ్ నేర్చుకున్నాను డార్లింగ్ నేను అంటూ ఉంటాడు. మీకు వచ్చి చెప్పింది చేసి యాక్టింగ్ చేయకుండా అంటే బ్లూ మ్యాట్లో సెపరేట్ లేయర్ తీసుకోండి, అదే ఎక్కువ చెప్పకూడదు అందుకనే ఆర్టిస్టులకి సీజీల గురించి అట్ల గురించి. యాక్టర్స్కి ఎడిటింగ్ రావడం ఎప్పటి నుంచో ఉంది సార్, కృష్ణ గారి టైం నుంచి ఉంది. నాకు ఒక్కటే అసలు ఏముంది, నాకు కోపం అంటే నాకు అదేంటో తెలియదు. కానీ అసలు ఈ 3.5 years అని ఇది కాదు, అసలు ఇన్ జనరలే నాకు నీ మొహంలో ఎంపతి కనిపించదు, ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది. ఎంపతి కనిపించదు నాకు, కనిపించకూడదేమో. నాకు అదొక్కటే నాకు కంప్లైంట్ అంటే జక్కన పైన. అది ఏమో కనిపిస్తే మనం లోపల ఉంటుందేమో, ఉంటుంది, కనిపిస్తే మనం రిలాక్స్ అయిపోతాం కదా. నువ్వు బాగాలేవాడివి, పాయింట్ బి నోటెడ్. మా ఎందుకు రిలాక్స్ అవుతాం, మళ్ళీ అయినా కదా మనం మొదలు పెడతాడు, మళ్ళీ బత్తే వచ్చుకున్నాయి అంతేలే. ఆ రోజు మళ్ళీ ఈ రోజు కంపెనీ కనిపించింది, రేపు లేదు అయిపోయింది కదా. ఏంటంటే నా కాన్స్టెంట్ ఫీల్ చెప్పనా, అంటే అది లాజిక్కో ఇల్లాజికల్ అది పక్కన పెడితే మెంటల్గా ఈరోజు ఈ షార్ట్లు తీయాలి అని ఫిక్స్ అవ్వలేదు, ప్లాన్ చేసుకుంటాం. టార్గెట్ ఉంటుంది, ఒక టార్గెట్ ఉంటుంది నెంబర్ ఆఫ్ షార్ట్. అది అవ్వకపోతే లోపల నుంచి ఒక గుబులు తన్నుకొచ్చేస్తూ ఉంటుంది ఆ నెంబర్ ఆఫ్ షార్ట్స్ అవ్వకపోతే. అంటే వీ నో హౌ మచ్ వీఆర్ స్పెండింగ్ పర్ డే. అంటే లైక్ అట్ అన్ యావరేజ్ వీఆర్ సెండింగ్ లైక్ 50 lakhs a day. వీఆర్ ఎన్ని షార్ట్లు ప్లాన్ చేస్తాం, ఒక్కోసారి ఓన్లీ 10 shots ప్లాన్ చేస్తాం, రైట్, బికాస్ ఆఫ్ ద సెటప్ అదంతా. సో ఈచ్ షార్ట్ 5 lakhs కదా. అంటే ఆ రోజు అది అవ్వకపోతే అంత వేస్ట్ అయిపోయినట్టు, అంత డబ్బు వేస్ట్ అయిపోయినట్టు కదా. ఆ టెన్షన్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చి ఏదో నొప్పి వచ్చిందని చెప్పారు, ఎగ్జాంపుల్ చెప్తాను, ఏదో తనకేదో తల నొప్పి వచ్చిందని చెప్పాడు. సో ఇఫ్ ఐ పే ఎంపతి టు దాట్ దెన్ నిజంగా నేను ఫీల్ అయ్యాను అనుకో దానికి, ఓకే రెస్ట్ తీసుకొచ్చారని అనాలి. దట్స్ న్యాచురల్ థింగ్, ఎవడన్నా అనాలి. రెస్ట్ తీసుకో అంటే నాకు రెస్ట్, మిగతా 4 షాట్లు మిగతా 5 షాట్లు ఇదంతా ఆ టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. కొంచెం లాజికల్గా ఆలోచిస్తే అరే హీరో ఆ నొప్పితో చేస్తే ఇంకా పెరిగితే ఇంకా ఎక్కువ నష్టం అవుద్ది కదా అనేది కామన్ సెన్స్. బట్ లోపల వచ్చేస్తూ ఉంటుంది గుబులు, నొప్పి అంటే ఇప్పుడు వెళ్ళిపోతానంటే ఇవన్నీ ఆగిపోతాయి, ఇవన్నీ ఈ లోపల ఇది స్టార్ట్ అయిపోద్ది. అందుకని ఐ ట్రై టు కీప్ మై ఫేస్ అసలు పోకర్ ఫేస్ సార్లు వచ్చేసిందో కోపం అసలు అంటే పోనీ ఏదో అట్లీస్ట్ నేను ఇంకోటి అంటే కానీ నేను చరణ్ ఇద్దరం కూడా పిచ్చి సాకులు చెప్పేసి ఏదో స్కూల్ నుంచి వెళ్ళిపోయే టైప్ కాదు కదా. ఎంపతి చూపించాడు ఏంటి అసలు నిజంగా బాబు
బాబోయ్ అయ్యి బాబోయ్ ఒకరోజు నీకు గుర్తుందా చరణ్ అసలు ఇంకా ఆ గుద్దుకుంటాం కదా ఇద్దరు గుద్దుకున్నావా పైగా ఆ మధ్యలో ఒక సీక్వెన్స్లో మొత్తం మిస్లే నువ్వు దొరకట్లేదు అదే ఇక గాల్లో గుద్దేసుకోవడం కదా నెక్స్ట్ డేకి భుజం జబ్బలు లాగేస్తున్నాయి కరెక్ట్గా ఆ జంప్ ఉంది కదా అవును అవును ఇక అది పెట్టాడు ఇక నేను ఆ రోపు వేసుకుని నాకేమో ఇలా లాగుతున్నప్పుడల్లా ఆ రోప్లో అసలు అన్బేరబుల్ పెయిన్ లాగేస్తుంది చేయడం అలా కూర్చోవడం స్టూల్ పైన అలా చూస్తాడు ఏమన్నాడే చూశాడు నాకు వెళ్ళిపోతుంది ఇంకా గుర్తుందా నీకు వచ్చేస్తుంది నెమ్మదిగా అలా వచ్చాడు తర్వాత ఏది ఒక ఈ రిహర్సల్ చేసిన ఒక గంటన్నరకో నెమ్మదిగా వచ్చి వెళ్ళిపోతారా అన్నాడు అన్నా నాకైతే ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేసింది ఇది ఫైనల్గా నువ్వు రియలైజ్ అయ్యావా బాబు నాకు నొప్పి నిజంగా జెన్యున్గా నొప్పి వస్తుందని నువ్వు రియలైజ్ అయ్యావా అని వెళ్ళిపోతారా అన్నాడు వెళ్ళమంటే వెళ్తా అన్నా వెళ్ళిపోలే రేపు అదే ఇప్పటికి రియలైజ్ అయ్యావా మహానుభావ నువ్వు అని గుర్తుంది ఆ రోజు నిన్ను పంపించి నన్ను కుమ్మారు నాకెంత గుర్తుండదు అంటే అప్పుడు కూడా ఓకే వేస్ట్ అవ్వకుండా ఇంకొక హీరో ఉన్నాడు వేరే షాట్ వేరే షాట్ అప్పుడు ఆ గంటన్నరా ఓకే ఇప్పుడు వీడికి ఎంపతి మనం చూపించాలంటే ఫస్ట్ మనం ప్లానింగ్ చేసుకొని అప్పుడు ఎంపతి చూపిద్దాం నెమ్మదిగా చారిట్ వచ్చింది ఆ చారిట్ అదంతా వచ్చి పైగా నాకు ఇంకోటి ఏంటి చరణ్ వదిలేసి వెళ్ళిపోతే అదో ఇబ్బంది అంటే తను ఫీల్ అవ్వకూడదు కదా ఏదేంటి నేను పంపించేస్తున్నారు అంటే రేపు నాకు కూడా నొప్పులు అది లేదులేండి ఇంత వర్కౌట్ అవుతూ ఉంటుంది అదేం లేదు కొన్ని రోజులు నీకుందో లేదు తెలియదు నాకుంటుంది నేనేమో చరణ్ పట్టుకుని కొన్నిసార్లు నిన్ను కూడా పెట్టి నన్ను పంపించారు కదా అదే ఒక్కసారి ఒక షార్ట్లు బట్టి కదా ఎవరిని ఉంచడం పంపించేయడం ఉంది షార్ట్లు బట్టి చేస్తాం ఓ కానీ అక్కడ మాత్రం ఇంకా అసలు వచ్చేసింది బయటికి ఫైనల్గా రిలీజ్ చేయడది అలా ఉంటుంది అట్లుంటుంది మనతోని నాకైతే మీరిద్దరిలో ఎవరు ఒంట్లో నొప్పి అన్నా కాలు నొప్పి అన్నా తల నొప్పి అన్నా కోపం వచ్చేస్తుంది ఈ నొప్పి పెట్టి రా నొప్పి కదా అంటే కానీ ఆ 2 ఎపిసోడ్లు మాత్రం ఇది అది ఆన్ షోల్డర్స్ నాకు టెక్నికల్గా ఒకటి చెప్తా నాకు అది కొంచెం ఇలా అనుకునే విషయం అంటే చూసి జనాలకేం కాదు సినిమాల్లో వై మెనీ ఆఫ్ ద టైమ్స్ యానిమల్స్ లుక్ ఫేక్ ఈజ్ దట్ ఓకే ఫర్రు లైటింగు దాన్ని సైజు స్కేలింగ్ అందులో ఇంటిగ్రేట్ చేయడం అవన్నీ ఉంటాయి బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అవి ఓవర్కమ్ చేస్తారు అందరూ కూడా మంచి చేస్తున్నారు బట్ వాట్ వీ డోంట్ రియలైజ్ ఈజ్ యానిమల్ తాలూకు స్పీడ్ ఈజ్ మచ్ ఫాస్టర్ స్ట్రైడ్స్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి సో ఫాస్ట్గా వచ్చినప్పుడు మనం ఏదన్నా ఎవరైనా ఇమాజిన్ చేసుకోవాలి కదా ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఏం చేస్తారో ఇలా పెట్టారో ఇలా ఇక్కడ ఏదో టైగర్ ఊహించుకోండి ఇలా వచ్చి మీ మీద నుంచి ఏదో ఇలా అంటుంది యూ హ్యావ్ టు డక్ అండ్ రోల్ అనేదో అంటారు సో యూ యాజ్ అన్ యాక్టర్ యూ నెవర్ డిడ్ దట్ విత్ అ యానిమల్ యూ ఆల్వేస్ డిడ్ విత్ ఎ హ్యూమన్ బీయింగ్ అంతే అవును అంతే కదా సో యూ ఇమాజిన్ ఎ హ్యూమన్ బీయింగ్ కమింగ్ అండ్ డూయింగ్ అంటే న్యాచురల్గా బాడీ మజిల్ మెమరీ అంతా కూడా దానికి అలవాటు అయిపోయి ఉంటుంది బట్ యానిమల్ విల్ బి డూయింగ్ మచ్ ఫాస్టర్ చేయాలి కాబట్టి సో మిమ్మల్ని ఆల్రెడీ షూట్ చేసిన తర్వాత సో ద యానిమేటర్ హ్యాస్ టు డూ అకార్డింగ్ టు దట్ సో ఏం చేస్తాడో తన యానిమల్ మూమెంట్స్ని స్లో చేయడానికి ట్రై చేస్తాడు అదే టు మ్యాచ్ విత్ మనకి ఎందుకంటే మీ లేయర్ ఆల్రెడీ షూట్ చేసాం కాబట్టి సో ఇట్ విల్ స్టార్ట్ లుకింగ్ ఫేక్ సో మనం ఏం చేసాం ఈసారి ముందు అసలు మనం షూటింగ్ కూడా వెళ్ళకముందే ముందు యానిమల్ని యానిమేట్ చేసాం సూపర్ యానిమల్ని యానిమేట్ చేసి ఒక డమ్మీ అతన్ని పెట్టి చేసి సో వీ కౌంటెడ్ సో ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వాలి 1.2 seconds అందుకని మిమ్మల్ని ఫాస్ట్గా రియాక్ట్ అవ్వండి అని చేసి అంటే టు గెట్ దట్ థింగ్ రైట్ తర్వాత సరే యానిమల్ ఇలా పరిగెట్టుకుని వస్తుంది ఇలా ప్యాన్ చేయాలి కెమెరామెన్ హౌ డస్ యూ నో హౌ ఫాస్ట్ హీ హ్యాస్ టు డూ
తెలియదు కదా. అందుకని మామూలుగా వాళ్ళకి ఇది ఉంటుంది, కెమెరాలు ఆటోమేటిక్గా ప్యాన్ అయ్యి సిస్టమ్ అది ఉంటుంది, విచ్ ఈజ్ డామ్ వెరీ ఎక్స్పెన్సివ్. అందుకని ఇక్కడ లోకల్గా ఉన్న చిన్న చిన్న ఈ కంప్యూటర్ స్టూడెంట్స్ని పట్టుకొని ఏం చేసామంటే, మీరు చూసారు కదా లేజర్ లైట్లు పెట్టాం. అవును, లైట్లు ఇలా లేజర్ లైట్ ఎల్ఈడి లైట్ అని వస్తుంది. బేసికల్లీ దానికి ఏం చేసామంటే, మేము ఆల్రెడీ యానిమేట్ చేసాం కదా, అక్కడ టైగర్ హెడ్ పొజిషన్ ఏదో ఒక లైట్కి ఇచ్చి, సో టైగర్ హెడ్ అలా మూవ్ అవుతున్నట్టు. అదే కదా. సో సెంధిల్ పెట్టిన వెంటనే తను రెడీగా ఉండి రెడీ 1 2 3 యాక్షన్ అంటే, సార్ అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది సార్, అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది మరి యానిమల్. సో యూ హ్యావ్ టు డూ దట్ దిస్ థింగ్ అని చెప్పి. సో దట్ ఈస్ సంథింగ్ వీ క్రియేటెడ్. అది ఎక్కడ లేదు. అక్కడ వాళ్ళకైతే బోల్డ్ అంత ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ ఉంటుంది. వీ ఫిగర్డ్ అవుట్ దిస్ థింగ్. తర్వాత ఎల్ఈడి లైట్స్ని అరేంజ్ చేసి దాని మీద యానిమల్ వస్తుంది కాబట్టి దట్స్ ఓకే. అదొకటి. అండ్ రకరకాల యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి కదా. సో హౌ డూ పీపుల్ ఇంటరాక్ట్ విత్ దెమ్ అన్న దానికి ఆర్సీ కార్స్ ఎంత డిస్టర్బింగ్ ఉండేదంటే, గుర్తు ఇక్కడ వెళ్తుంటే జిప్ మన ఒకటి వెళ్ళిపోయింది, ఇక్కడ కొట్టాలా మధ్యలో జిప్ మన వెళ్ళిపోయేది. ఇరిటేటింగ్ సౌండ్ అది. అని మరి జనాలకు తెలియాలి కదా, లేకపోతే ఎలా రియాక్ట్ అవుతారు? ఇమాజిన్ చేసుకొని రియాక్ట్ అవ్వాలి. యాక్టర్స్కి ఎక్స్పీరియన్స్ ఉన్న యాక్టర్స్ మీకే కష్టమైతే జూనియర్స్కి వాళ్ళందరికీ ఎలా తెలుస్తుంది? హౌ కెన్ దే రియాక్ట్ వితౌట్ అది లేకుండా? బ్లూ క్లాత్ ఇచ్చి పరిగెట్టమంటే అది యానిమల్ స్పీడ్ ఉండదు. యానిమల్ స్పీడ్ ఉండదు. అందుకని బేర్ వరకు పెట్టేవాళ్ళం. బేర్ అంత ఫాస్ట్గా వెళ్తుంది కాబట్టి బేర్కి ఒక మనిషిని పెట్టేవాళ్ళం. వుల్ఫ్ గుర్తుందా? కుక్కలు ఎంత గొడవలో మధ్యలో కుక్కకి బాల్ వేస్తే దానికి రియాక్షన్ జనాలు దానికి పర్ఫెక్ట్ రియాక్షన్. అవి వుల్ఫ్స్ కదా. కానీ బేసిక్గా ఊరికి అసలు మీరు ఏంటి అసలు ఇప్పుడు ఆ ఎల్ఈడీలు, ఈ ఆర్సీ కార్లు ఇవన్నీ ఉన్నాయి కదా, ఏంటి ఎలా అసలు ఇవన్నీ? అదే ఇంతకుముందు అన్నట్టే యానిమల్స్ పర్ఫెక్ట్గా ఎందుకు సెట్ అవ్వట్లేదు మన సినిమాల్లో, ఎందుకు ఇది వస్తున్నాయంటే నాకు అది తట్టింది. అంటే ఇలాగే కాదు, ఓల్డ్ విషయాల్లో యువర్ ఈక్వలీ ఈ మెకానికల్స్ ఇవన్నీ కొంచెం బాగా, అంటే నాకు అదే మీకు ఇంట్రెస్ట్ అనా లేకపోతే ఏంటి ఎలా అది? అంటే నాకు సబ్జెక్ట్ అంతా తెలియదు కానీ ఏదో తేడా ఉందని తెలుసు. అండ్ వీ హ్యావ్ సాబు గారు హూ ఈజ్ లైక్ అ మాస్టర్ మైండ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. అంటే సడన్గా పాస్ట్ లైఫ్ల గురించి మాట్లాడని చెప్తారు, ఆథెంటిక్గా సంబంధం లేకుండా. ఆర్కిటెక్చర్ గురించి అయినా చెప్తారు, యానిమల్స్ గురించి అయినా చెప్తారు. శ్రీనివాస్ మోహన్ గారు హూ అండర్స్టాండ్స్ మన షూటింగ్ కండిషన్స్, మన షూటింగ్ లిమిటేషన్స్, హౌ వి వర్క్ అన్నది తెలుసు. డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు, ఎక్కడ ఫుల్ ఇంట్రెస్ట్గా ఉన్నాడు, ఎక్కడ మనం అడ్డుపల్లు వేయకూడదు, ఎక్కడ వీ కెన్ పుట్ ఏ స్టాప్ అన్నది ఆయనకు తెలుసు. అండ్ ప్రతీక్, మీకు ఎక్కువ టచ్ ఉండదు ప్రతీక్తో, అవర్ మెయిన్ కాన్సెప్ట్ గై. దానికి అన్ఇమాజినబుల్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ హ్యూమన్ అండ్ యానిమల్ అనాటమీ. హ్యూమన్ బీయింగ్ ఎంత కదగలడు, ఎంత కదిలితే బాగుంటుంది, యానిమల్ ఎంత కదలచ్చు, ఎంత స్ట్రెచ్ చేయొచ్చు, ఎంత స్ట్రెచ్ చేయకూడదు, అవన్నీ బాగా తెలుసు. ఇవన్నీ చేయకముందు తనతో కాన్సెప్ట్స్ అవన్నీ వేయించుకొని చేసుకునేవాళ్ళం. సో ఎక్స్పర్ట్స్ని పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత ఉన్నా వాళ్ళ ఎక్స్పర్ట్స్ని తీసుకొని వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని. అంటే ఓన్లీ యానిమల్స్ అని కాదు జక్కన్న, ఇప్పుడు నువ్వు ఆ రోజు వెళ్ళిపోయి వచ్చారని నీ ఇట్ సైడ్ ఆఫ్ ఫైర్ది అయిపోయింది కదా, ఇప్పుడు వాటర్ది అసలు ఆ విజువల్ చూడాలి. ఆ పైపులు లిటరల్గా అనకొండస్ పైకి లేచి అలా మనం అనుకున్న ప్రెషర్కి డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుంది? అయ్యి బాబోయ్, అసలు నేను అంటే అసలు అది ఎలా వస్తుంది కరెక్ట్గా, అది ఎలా తిరుగుతుంది అసలు, అయ్యి బాబోయ్. అది నాకు ఒకసారి మనకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది పీటర్ హెయిన్, కంప్రెసర్ కొట్టడం. కంప్రెసర్ ఒకసారి ఏదో పెట్టి షార్ట్లో వదిలేసి వెళ్ళిపోయి క్లోజ్ చేయకుండా, అది వదిలినప్పుడు కొట్టుకుంటుంటే అసలు భయం వేసింది. ఇదేంటి నాకేంటంటే అది అందులో వచ్చి గాలి వస్తుంది కదా, గాలి బదులు వాటర్ వస్తే జస్ట్ ఇమాజిన్ దోస్తి దిగుతా అంటే అది సాబు గారు చెప్పాను, అది అవుద్ది, డెఫినెట్గా అవుద్ది అని. కొన్ని వీడియోస్ చూసాం యూట్యూబ్లో, పైప్ పగిలిపోయినప్పుడు ఎలాగా ఇదవుతాయి, ఫైర్ హైడ్రెంట్స్, ఫైర్ ఫైటర్స్ కొడతారు కదా, వాళ్ళ చేతిలో జారిపోతే ఎలా. నాకు ఈ గాలిలో ఆడాలండి అని అడిగాను. మన శ్రీరామ్ ఆడ ఎక్స్పెరిమెంట్లు ఇంకా కూర్చొని ఎంత ప్రెషర్ పెట్టి ఎంత వాటర్ వదిలితే ఎంత డ్యాన్స్ చేస్తుంది
అది అని చెప్పి కానీ చరణ్ What a visual that మాత్రం ఉండింది, అన్నిటికంటే పెద్దది ఒకటి ఉండింది వెనకాల, మోస్ట్ ఇంటిమిడేటింగ్ అది. కాకపోతే అఫ్ కోర్స్ నా నుంచి ఒక 20 feet డిస్టెన్స్లో ఉంది అది, కానీ సౌండ్ అదే ఎక్కువ చేస్తుంది. దాని ఆర్క్ ఉంది కదా, అది తిరిగే ఆర్క్ అక్కడి నుంచి వస్తుంటే నాకు బాబోయ్ అసలు. అంటే తను ఇటు తిరుగుంటాడు కదా, వెనకాల తిరుగుతూ ఉంటుంది, అది వచ్చి ఈ కొడితే ఈ పైన పడే కొట్టేది, అమ్మా ఇదే కొట్టింది, ఇదే కొరడా దెబ్బల్లో ఇదే కొట్టింది. కొడితే రియాక్ట్ అవ్వకూడదు దానికి, అంటే నో వన్ మోర్. అమ్మో కానీ చాలా ఇంటిమిడేటింగ్. అంటే కాచరణ్ బయట నుంచి ఏదో ఉండింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వెన్ యూ హియరింగ్ దట్ సౌండ్స్ అండ్ ఆల్, ఐఎమ్ షూర్ నీకు కూడా అలాగే ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఇటు తిరుగుంటే వెనకాల అలా వెళ్ళిపోతుంటే ఫైర్స్ అవి తెలియదు కదా, ఒకటే వెనక్కి వచ్చేసి. నాకు అదే ఫైర్ క్రాకర్స్ హట్టు పగిలినప్పుడు ఒకటి వచ్చిందా గుర్తుందా కత్తిగా, ఒక రాకెట్ నా మొహం నుంచి వెళ్ళింది, ఆ స్ట్రింగ్ మీద ఉందేమో అనుకున్నా, అంత పర్ఫెక్ట్ గా హీరో పక్క నుంచి వెళ్ళిందంటే స్ట్రింగ్ లేదు, రాకెట్ స్ట్రింగులు పెట్టాం, స్ట్రింగులు పెట్టకుండా నేను అట్లా పెట్టాలో ఒకటి ఇలా వెళ్ళింది, ఇదేంటి ఇంత బ్యూటిఫుల్గా వెళ్ళిందో ముట్టుకుంటే స్ట్రింగ్ లేదు అక్కడ. ఓహో ఊడిపోయి అందులోంచి ఊడిపోయి వెళ్ళిపోయింది. వన్ ఆఫ్ ద బెస్ట్ విజువల్స్, ఆ వాటర్ కానీ ఇక్కడ ఈ ఫైర్ కానీ రెండు మంచి విజువల్స్ అయ్యి. అంటే అది అలా రావడం, అది అలా అది ఇక్కడ అంతా అయిపోయి థియేటర్లో చూడాలి దానికి రియాక్షన్. నాకు ఇంకోటి మంచి షాట్, ఫెన్స్ తీసి వేసేటప్పుడు నా నిక్ ఆఫ్ ద మూమెంట్ వెళ్తాను కదా సార్, ఆ ఫెన్స్ తాలూకు రాడ్, అవును అది నాకైతే టెరిఫిక్గా అనిపించింది. ఇది ఏ ఎపిసోడ్? సిమెంట్ పోల్ లేపి వేస్తాడు నా మీద, అవును నేలలో కూర్చుకొని తార్ రోడ్ అంతా పీసులు పైకి కోపం. ఆఖరిగా క్లోజ్అప్ షాట్ అయిపోయిన తర్వాత ట్రైలర్ లో మనం చూసిన క్లోజ్అప్ తర్వాత జర్నీలో క్లోజ్అప్ ఉంటుంది కదా నీ ఫస్ట్ క్లోజ్, అదే అవును, ఆ క్లోజ్అప్ తర్వాత ఇమీడియట్ షాట్ నాకు చాలా నచ్చింది. ఆ షాట్ నాకు ఆ ఎపిసోడ్ చూస్తే చాలు, ఆ రియాక్షన్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఆ రియాక్షన్ ఉంటే చాలు. నాకు తెలిసి జస్ట్ అలా చూడడమే ఇంకా అది, అంటే దే వోంట్ బి అ బ్లింక్. నాకు అది ఒక ఆనందపడాలో బాధపడాలో ఎలా ఫీల్ అవ్వాలో తెలీదు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 15-minute ఎపిసోడ్. బై ద టైమ్ వీ కమ్ టు ద ఎండ్, ఆ ముందు జరిగిన 13 నిమిషాలు గుర్తుండదు, లాస్ట్ 2 minutes ఆఫ్ ద ఇంటరాక్షన్ బిట్వీన్ యూ టూ, జస్ట్ ద ఎమోషనల్ క్లోజ్అప్స్ ఆఫ్ 13 జరిగింది రెండుకే కదా, రెండుకే. బట్ అంటే రికార్డింగ్ చేసేటప్పుడు ఇదంతా అరే వీళ్ళిద్దరు ఇంత కష్టం, ఇంత 65 నైట్లు కష్టాన్ని వీళ్ళిద్దరూ 2 నైట్లలో లాగేస్తున్నారు మొత్తం. అంటే అఫ్కోర్స్ యాజ్ అ డైరెక్టర్ దట్స్ వాట్ ఐ వాంట్, బట్ ఇట్ ఈస్ సో ఇంటెన్స్. వాళ్ళిద్దరు మీ ఇద్దరి మధ్యన ఉన్నాయి, సో ఇంటెన్స్, సో ఎమోషనల్, సో హార్ట్ టచింగ్. అది మర్చిపోతాం, అంటే జస్ట్ అప్పుడే జరిగిన 13 నిమిషాలు మర్చిపోయి ఇది. మీకేం కావాలి ఆడియన్స్ రియాక్షన్? స్పెల్ బౌండ్ కావాలా, లేకపోతే నాకు స్పెల్ బౌండే అదే కావాలి మీకు కూడా? అంటే ఇప్పుడు తారక్ చాలా మందికి ఒక ఇంటెన్స్ ఎమోషన్ని ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు. కొంతమంది అసలు ఏం మాట్లాడరు, సైలెంట్గా ఉంటారు, సైలెంట్గా చూస్తారు. ఒక బాధాకరమైన సీన్ కూడా, కొంతమంది బాధాకరమైన సీన్లో కూడా అని అరుస్తారు. ఇట్స్ జస్ట్ వే దే ఆర్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఇది. బట్ మనకు కావాల్సింది అంటే వాళ్ళు లోపల ఫీల్ అవ్వాలి అది. సో ఇందులో మీరు చెప్పినట్టు కొంతమంది బాధలు కూడా ఏయ్ అంటుంటారు, అది నా బోటాడు. బాధలు కూడా సైలెంట్గా ఉండి చూసేవాళ్ళు మీరు, కొంచెం అలా అయ్యేది చరణ్. బట్ వాళ్ళు అంత ఎమోషనల్గా ఫీల్ అవ్వాలి అన్నది నా ఇంటెన్షన్ యాజ్ ఎ డైరెక్టర్. ఐ థింక్ ఖచ్చితంగా అది మాత్రం అవుద్ది చక్కన. అది చేసేటప్పుడే మాకు అనిపించింది. అది ఇద్దరు క్లోజులు సెపరేట్ తీసాను కదా, ఫస్ట్ చరణ్ క్లోజులు తీసినప్పుడు ఏం చేశాడు అసలు, నెక్స్ట్ తారక్ ఏం చేశాడు, మళ్ళీ లాస్ట్ షాట్లో తెలుగు తీసిన ఏం చేశాడని వెరీ, అంటే నాకు ఇద్దరిది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఏంటి సినిమాలో అంటే రెండోది చెప్పకూడదు. ఫస్ట్ అదే నీకు అది జీడిపప్పులు గుర్తుందా? హిందీ కిరవాణి గారు కోడ్ లాంగ్వేజ్ తెలీదు. సినిమా మంచి
జీడిపప్పు ఉప్మా మామూలుగా తింటుంటే బాగుంటుంది, అప్పుడప్పుడు ఓ జీడిపప్పు వస్తే ఇంకా బాగుంటుంది. జీడిపప్పులే స్క్రీన్ ప్లే హైస్ అనమాట, హైలైట్స్ ఆఫ్ ద మూవీ. యువర్ ఇంట్రడక్షన్, హిస్ ఇంట్రడక్షన్ అన్ని కూడా నాటు స్టెప్, ఇలా జీడిపప్పు ఒకేసారి. అంటే ఒక్కోసారి ఏమంటే సగం జీడిపప్పులు వస్తాయి ముక్కలు, ఒకసారి ఫుల్ జీడిపప్పు వస్తుంది, ఒక్కోసారి ఒక స్పూన్లో దాదాపు 3-4 జీడిపప్పులు వచ్చేస్తాయి. ఆ జీడిపప్పు చెప్పనంటాడు. దీని అది కాదు, ఇదే మామూలుగా సినిమా అయిపోయిన తర్వాత లెక్కేసుకుంటాం సినిమాలో ఎన్ని జీడిపప్పులు ఉన్నాయరా, హీరో ఇంట్రడక్షన్, సెకండ్ హీరో ఇంట్రడక్షన్, ఆ నాట్ స్టెప్, ఆ ఇంటర్వల్ సెక్షన్, ఇలా 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 లెక్కేసుకుంటాం. మొత్తం సినిమాలో ఎన్ని జీడిపప్పులు ఉన్నాయో లెక్కేసుకుంటాం. పెద్దన్న అనేది అంటే ఆ సినిమాలో ఇది ఉంది, అది ఉంది, ఇది ఉంది. సెకండ్ హాఫ్లో మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అది జీడిపప్పు కాదు, అది ఆటం బాంబు, అది తీసి పక్కన పెట్టే. అది ఆటం బాంబు, ఇవన్నీ జీడిపప్పులు అన్నీ లెక్క. సో ఇంటర్వెల్ తర్వాత వచ్చేది ఆటం బాంబు.